డ్వాక్రా మహిళలకు టోపీ పెట్టిన మహిళ ఉదంతం వెలుగు చూసింది. కల్లూరు గ్రామంలో 40 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. బ్యాంకులో తీసుకున్న రుణం చెల్లించమని కెనరా బ్యాంక్ బీసీ పాయింట్ నిర్వాహకురాలు సంధ్యకు ఇచ్చేవారు. సంధ్య సంవత్సరం నుండి డ్వాక్రా మహిళలు ఇచ్చిన డబ్బులు బ్యాంకులో జమ చేయకుండా 45 లక్షల రూపాయలను సొంతానికి వాడుకుంది. ఒక గ్రూప్ రుణం మొత్తం చెల్లించి బ్యాంకుకు వెళ్లి స్టేట్మెంట్ తీసుకోగా ఈ తతంగం బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న డ్వాక్రా గ్రూపు మహిళలు బీసీ నిర్వాహకురాలు సంధ్యను నిలదీశారు. దాంతో సంధ్య ఆ డబ్బును తనే వాడుకున్నట్లు ఒప్పుకుంది. అధికారులు స్పందించి మా డబ్బు ఇప్పించాలని కెనరా బ్యాంక్ అధికారులను డ్వాక్రా మహిళలు కోరుతున్నారు. డబ్బులు కట్టాలని బీసీ పాయింట్ చెప్పారు. అయితే వీళ్ళందరూ ఏం చేశారంటే బీసీ పాయింట్ నెల నెల ముందట వసూలు చేస్తుంది సార్. అంటే బీఓఏల ముందట వసూలైనాయి సార్. వసూలైన అమౌంట్ బీసీ పాయింట్కి ఇచ్చారు. బీసీ పాయింట్ ఆమె అకౌంట్లో అది గ్రూప్లో అకౌంట్లో వేయక ఆమె పర్సనల్ అకౌంట్లో చేసుకుంది కాబట్టి గ్రూప్లో వాళ్ళందరికీ న్యాయం చేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా పాపం కూలీ కష్టం చేసుకొని పొలాలు ఇప్పటి కష్టపడి మేము నెల నెలకు వసూలు చేసి వాళ్ళు కట్టకుండా కానీ వాళ్ళ ఇళ్లకు తిరిగి పాపం వాళ్ళు ఏం పని చేసిరో వాళ్ళకే తెలుసు సార్. వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు. ఎందుకంటే మేము ఒక నెల కట్టకుంటే కూడా వాళ్ళ దగ్గర ఇంటికి దానికొస్తే వాళ్ళ లోన్ అయిపోయిందని చెప్పారు. అయిపోయిందని చూస్తే నేను అవుట్ స్టాండింగ్ చూస్తే ఇంకా ఉన్నా సార్. ఇదేంటమ్మా అయిపోయిందని చెప్తున్నారు, బ్యాంకులో అవుట్ స్టాండింగ్ ఉంది కదా అని. మేడం ప్రతి నెల మేము ఇన్ని నెలలు 31 నెలలు కట్టినాము, మా లోన్ ఎట్లా ఉంటుంది ఇంకా అని నాకు అని నేను బ్యాంకుకి వెళ్ళినా సార్. స్టేట్మెంట్ తీస్తే మధ్యలో నెలలో కట్టలేదు. అమ్మ ఇది ఏదో తేడా వస్తుంది, ఎమ్మటే అన్ని గ్రూపులు స్టేట్మెంట్లు తీయండి అనేసి మా సార్ వాళ్ళకి ఎంబడే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సార్. కూర్చోబెట్టి మాట్లాడినా ఆమె చేసినానని చెప్పింది సార్. చేసినా అని చెప్పిన ఆమె మా వాళ్ళకి చేసినాను అని కడతారు బుధవారం రోజు అని చెప్పి దానికొస్తే వాళ్ళ లోన్ అయిపోయిందని చెప్పారు. అయిపోయిందని చూస్తే నేను అవుట్ స్టాండింగ్ చూస్తే ఇంకా ఉన్నా సార్. ఇదేంటమ్మా అయిపోయింది.